శ్రీకాకుళం జిల్లా టెక్కలి గంగాధరపేటలో అకాల వర్షం రైతుల చేత కన్నీరు పెట్టేస్తోంది. భారీ వర్షం ఈదురుగాలులతో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. బామిడి కృష్ణారావు అనే రైతు సుమారు 14 ఎకరాల్లో మామిడి, జీడి, సపోటా, కొబ్బరి, జామి, నిమ్మ తోటలు సాగు చేస్తున్నాడు. ఈదురుగాలుల కారణంగా మామిడి పండ్లు నేలరాడడంతో పాటు ఇతర తోటలు దెబ్బతిన్నాయి. దీంతో సుమారు 10 నుంచి 11 లక్షల వరకు నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వచ్చినప్పుడు టర్నింగ్ లోపుకి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది. శ్రీకాకుళం పోగేసినట్టు నిన్న మనం టెక్కలి గంగాధరపేటలో ప్రస్తుతానికైతే మనం ఉన్నాం. ఇక్కడ సుమారు తోట 14 ఎకరాలు మామిడి తోట, జీడి తోట, సపోటా తోట. అక్కడ 3 రోజుల క్రితం పడుతున్న ఈ వర్షాలకు, పిడుగులు, ఉరుములతో కూడుకున్న వర్షాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం జిల్లాలో నమోదయ్యాయి. అయితే ఈ నమోదైన ప్రాంతంలో అయితే ఈరోజు ప్రస్తుతానికైతే ఆ మామిడి తోటలో ఉన్నాం. మామిడి తోట రైతు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు అయితే తెలుసు. కృష్ణారావు గారు, ఈ ఏడాది వర్షాలు పడడం వల్ల మీకు ఏ విధమైన లాసు కానీ ఇబ్బందులు కానీ ఉన్నాయి?
నాకు ఈ సంవత్సరం మొత్తం మీద సార్, నా పేరు బమిడి కృష్ణారావు, నేను గంగాధరపేట, నేను టెక్కల మండలం తిర్లంగి పంచాయతీ సార్. నేను వేసాను మొదటి నుండే తోట గురిండి వేసాను. తోట చాలా బాగుంది, చాలా అభివృద్ధి అయింది. నేను చాలా సంతోషించాను. ఒకసారి తిత్లీ తుఫాన్లు దెబ్బయ్యాను. మళ్ళీ ఇప్పుడు అదే మాదిరిగానే ఈ పిడుగులతో కూడినటువంటి వర్షం పడడం వల్ల నేను చాలా నష్టపోయాను. అరటి చెట్లన్నీ ఇరిగిపోయినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఒకనొక టైంలో ఒక మీటింగ్లో చెప్పారు సార్, చాలా రోజుల క్రితము. నేను ఆలకించాను. ఒక పంట వేస్తే నష్టపోతారు, దానిలోనే అంతర పంటలు వేయండి, అంతర పంటల వల్ల అభివృద్ధి అవుతారు. ఒక పంట పోతే ఒక పంటైనా అవుతుంది, ఒకే పంట వేస్తే అది లాస్ అయ్యిందంటే రైతు చాలా నష్టపోతాడని చెప్పారు. అదే ఫాలో అయ్యాను సార్. ఈ రోజుల్లో నేను సపోటా వేసాను, లిమ్ వేసాను, అదే తోటలో అదే ప్లేస్లో అదే జాగాలో మామిడి వేసాను, ఏరుపనస వేసాను, పనస చెట్లు వేసాను, కొబ్బరి చెట్లు, ఇన్ని రకాలైనటువంటి పంటలు, అప్ టు రుద్రాక్షల చెట్లు కూడా వేసుకున్నాను. నేను అన్ని రకాలైన పంటలు వేసాను సార్. ఈ సంవత్సరం అనుకున్న టైంకి అనుకున్న పంట వచ్చే టైంకి నేను అన్ని రకాలుగా నష్టపోయాను సార్. సుమారు ఈ తోట ఎన్ని ఎకరాలు ఉంటుంది? 13 ఎకరాలకు పైన ఉంటుంది సార్. 13 ఎకరాలకు పైన ఉంటుంది. నేను చాలా సంతోషించాను. తోటకు వస్తే చాలా ఆనందంగా కూర్చుండేవాడిను, చాలా సంతోషంగా ఉండేవాడిను. ఈరోజు ఈ 3 రోజులు పడిన వర్షాల వలన ఈ రాలిపోయిన మామిడికాయలు, సపోటా చెట్లు, అరటి చెట్లు చూసి నాకు మరి మనసులో ఏమీ కళ్ళంటే నీళ్ళే రాలేదు. ప్రతి రకంగా నేను చాలా ఫీల్ అయ్యాను, చాలా బాధపడ్డాను. ఇంత నష్టాన్ని నేను ఎప్పుడు మళ్ళీ సమకూర్చగలను, ఇన్ని చెట్లు మళ్ళీ నేను ఎప్పుడు పెంచగలను అన్న ఒక ఉద్దేశంతో అలా కూర్చుండిపోయాను సార్. ఈ రోజుల్లో నాకు ఏమైనా గవర్నమెంట్ తరఫున ఏమైనా సహాయ సహకారాలు అందిస్తే మళ్ళీ నేను దీన్ని తయారు చేసే నాకు శక్తి బలం నాకు గవర్నమెంట్ ఇవ్వాలి తప్ప నా శక్తి చూడండి నేను చేయలేను సార్. సుమారు ఎన్ని లక్షల రూపాయలు ఈ తుఫాన్ వల్ల కోల్పోయి ఉంటారు? నేను కనీసం ఏం లేదంటే సార్ 10-11 లక్షల రూపాయలు కోల్పోయాను సార్. నాకు మామిడి మొత్తం 5-6 లక్షల రూపాయలకు వచ్చే తోట ఈ సంవత్సరం మరి 1 లక్ష రూపాయలకు కూడా రాదు సార్. మొత్తం రాలిపోయింది, మొత్తం పంట ఒకటి లాస్ అయ్యాను. పూతలు వచ్చినాయి, అప్పుడు మంచు పడిపోయి మొత్తం పోయింది. ఇప్పుడు మళ్ళీ ఏదో కొంత పింజి అయింది అని అంటే ఆ పింజి కూడా ఈ తుఫానుకేమి మొత్తం పడిపోయింది. ఏదైనా పనికి వస్తుందంటే ఏది పనికిరాదు, అంతా నలుపు కాయిపోయింది. నేను దీనివల్ల చాలా నష్టపోయాను. ఏమైనా గవర్నమెంట్ ఉండి నాకు సహాయ సహకారాలు అందిస్తే నేను చాలా బాగుపడడానికి అవకాశం ఉంది. లేనప్పుడు నేను చాలా నష్టపోతాను. ఇదే మీకు ప్రధాన వృత్తే, ఇంకేదైనా వ్యవసాయం ఉందా? వ్యవసాయం అంటే ఇదే నాకు ప్రధాన వృత్తి సార్. దీని మీదే నేను అన్నీ అమ్ముకొని చేసుకొని బతుకుతున్నాను. ఈరోజు ఇది నాకు దూరం అయిపోయింది, నా బతుకు కూడాను కష్టమైపోయింది సార్. నమస్కారం అండి. మాది టెక్కల మండలం గంగాధరపేట. నేను మామిడి రైతునండి. నాకు సుమారు 5 ఎకరాల మామిడి తోట ఉందండి. ఈ మామిడి తోటలో ఈ అకాల వర్షాలకి, ఈ తుఫాను వల్ల చెట్ల నుంచి కాయలన్నీ నేల రాలిపోయి పంట నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం నా 5 ఎకరాలని ఈ పంట పోయింది కాబట్టి ఈ పంట వల్ల నేను ఇంత తీవ్ర నష్టపోయాను. ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని నమస్కరించి తెలియజేసుకుంటాను. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు కృష్ణారావు రైతు అనే వ్యక్తి, మా కుటుంబ ఆధారణ ఇదేనండి, ఇది తప్ప మరొకట్లేదు. సుమారు 10 నుంచి 11 లక్షల రూపాయల వరకు లాస్ అయ్యాను. ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వం చర్యలు తీసుకొని నష్టపరిహారాన్ని ఇప్పిస్తే సంతోషంగా ఉంటాం. లేకపోతే మా కుటుంబం అయితే ఈరోజు కన్నీరు మున్నీరు తినే పరిస్థితుల్లో ఉన్నామని కృష్ణారావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో బాలకృష్ణ, ప్రైమ్ 9, శ్రీకాకుళం.